నల్ల నువ్వులతో పచ్చడి. నల్ల నువ్వులైతే ముందు వేయించి పెట్టాను. వీటికి నూనె అవసరం లేదు. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు మంచి రుచి, టేస్ట్ బాగుంటుంది. మంచిది కూడా. తెల్ల వద్దు. 12 ఎండుమిరపకాయలు, ఒక 15 తెల్లగడ్డలు, ఒక 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు నూనెలో యాంచను, చింతపండు, కొంచెం తగినంత ఉప్పు, జీలకర్ర వేస్తాను. గ్యాస్ వెలిగించి ఇవన్నీ యాంచుతా. గ్యాస్ వెలిగించాను. నూనె ఒక 3 స్పూన్లు వేస్తా. ముందు టమోటా వేస్తా, తర్వాత ఎండుమిరపకాయలు వేస్తా. టమోటాలు బాగా మగ్గనియాలి. ఇలా వేయించుకోవాలి టమోటాలు. ఇప్పుడు ఇవి తీసేసి ఎండుమిరపకాయలు వేస్తా. బాగా మగ్గాయి. ఇప్పుడు అదే నూనెలో ఎండుమిరపకాయలు వేస్తాను. సన్నగా సిమ్లో పెట్టుకొని వేయించేస్తాను. ఇలాగ మంట సిమ్లో పెట్టుకున్నామంటే బాగా ఎగిపోతాయి. నూనె ఎక్కువ కనపడుతుంది కదా, పచ్చట్లకి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగోవదు. పచ్చట్లకి నూనె కొంచెం ఎక్కువ పడాలి. కొంచెం కరివేపాకు వేస్తాను, అంతకన్నాయని అది వాడింది. తినేవి గ్యాస్ ఆపేసి ఇప్పుడు పచ్చడి చేసేది రోట్లో వేసి దంచుతారు. రోకలు వేసి రోలు శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేసాను. బండా కడిగాను. మీద జెరులు కానీ బల్లులు కానీ పాకతాయి కదా, ఎక్కి మూత అయితే పెడతాము. పెట్టినా అవన్నీ ఎక్కుతాయి కాబట్టి మళ్ళీ మనం ఒకసారి శుభ్రంగా నీట్గా కడుక్కొని గుడ్డ పెట్టి తుడుచుకొని నీట్గా ఇలా పెట్టుకొని పచ్చడి చేసుకుంటే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా బాగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వేసేది ఏంటంటే ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఏంచి రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేయించినాను కదా, రెడీ చేసి పెట్టుకున్నాను కదా ముందే, అవి దంచేస్తున్నా. ఎండుమిరపకాయలు ఇప్పుడు ఒక రవ్వ పచ్చిగా నలిగాయి కదా, ఉప్పు వేస్తా. 1 స్పూను సాల్ట్ వేసి ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేస్తున్నా. 1 స్పూను జీలకర్ర అయితే యాంచలేదు, పచ్చిగా వేసుకొని మధ్యలోకి మెత్తగా దంచుకుంటే, ఇలా వేసుకొని మెత్తగా దంచుకుంటే మంచి వాసన వస్తుంది. జీలకర్ర కూడా పేక్ అయిపోయింది. ఇప్పుడు చూసి శుభ్రంగా నీట్గా ఏరేసుకొని దంచుకుంటే స్మెల్ బాగా వస్తుంది. వేయించుకోవచ్చు, వేయించితే అంత బాగా రాదు. ఇలా దంచాలి, బాగా నలగాలి జీలకర్ర. ముందు ఏంచి రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు, నల్ల నువ్వులు చాలా మంచిదండి. ఆరోగ్యానికి మంచిది, నడువుల నొప్పులకు మంచిది, మోకాళ్ళ నొప్పులకు మంచిది. నువ్వులు ఉండలు తిమ్మిరి ఎలాగైతే తింటామో అలాగే అప్పుడప్పుడు నువ్వుల పచ్చడి చేసుకున్నా మంచిది. కానీ తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలానే మంచిది.
లేదు నూనె లేదు. ఇప్పుడు ఈ కాలం పిల్లలకైతే అవన్నీ తెలియదు, కానీ అప్పుడు ఆ కాలంలో వాళ్ళకైతే అవన్నీ తెలుసు. అందుకని మనం కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తే పిల్లలు చూసి నేర్చుకుంటారని చెప్పడమే. చాలా మంచిది కూడా, చూసి నేర్చుకోండి, చేయండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా తినొచ్చు నువ్వులంటే. ఏదైనా ఆరోగ్యానికి మంచిదేనండి, బాగుంటుంది. ఇవి కొంచెం నీళ్లు పోసినాయంటే గింజలు గింజలుగా కనపడుతుంది. కొంచెం సేపు దంచి చింతపండు వేద్దాం. ముందు నానేసి రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా. చింతపండు వేసినప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం చిన్నగా అలా అలా అనుకోవాలి. మరీ అంత మెత్తగా ఏమొద్దు, పచ్చాగా దంచుకుంటే బాగానే ఉంటుంది పచ్చడి. కానీ ఈ పచ్చడి అన్నం లేకన్నా తెల్లగా బియ్యం ఎగరేసుకొని, ఎగరపు సంగటి అంటారు మా పక్క, దానిలో వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అపురూపంగా ఉంటుంది. ఎగరపు సంగటి, నువ్వుల పచ్చడి సూపర్గా ఉంటుంది తినడానికి. కానీ ఇదైతే మేము అన్నంలోనే వేసుకొని తింటాం. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన దేనికి పెట్టుకోవాలని అంటే, పచ్చట్లేకి ఈ తెల్లగడ్డలు గర్భాలు వాళ్ళ పొట్టు తీయకుండా వేసుకోవాలి. ఇలా పొట్టు తీయకుండా వేసుకోవాలి. అప్పుడే ఈ జీలకర్రకి తెల్లగడ్డకి మంచి వాసన దంచాలి. పచ్చ దంచేసాను. ఇప్పుడు ఎర్రగడ్డ యాంచల నూనెలో పచ్చిదే. ఎర్రగడ్డ ముక్కలుగా నంచుకోవడానికి బాగుంటుంది. ఇలా పచ్చిది అయితే ఏం చేస్తే అంత బాగా అనిపించదు. పచ్చట్లు అక్కడక్కడ తగులుతుంటుంది కదా, పంటి కింద కరకరలాడుతుంటుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాకి ఆ పప్పు కూడా తీసేసాను. ఇప్పుడు ఈ పక్కన తీసి పెట్టుకున్న పచ్చడి వేసేస్తున్నా. మిక్సీల కన్నా రోట్లో వేసి దంచుకుంటేనే చాలా రుచి అండి. టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది. మిక్సీల కంటే ఇప్పుడు అందరూ మిక్సీలకు అలవాటు పడిపోయి రోట్లలో ఎవరు చేయట్లేదు, కానీ చాలానే ఇబ్బంది అనిపిస్తుంది రోట్లో చేసుకోవడం అనేది. ఇప్పుడు ఉప్పు చూస్తా. సూపర్, చాలానే బాగుంది. ఉప్పు ఒకరా తక్కువ, కొంచెం సాల్ట్ తగ్గింది, సాల్ట్ వేసేస్తాను. అంతేనండి, పచ్చడి భలే బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ చేసుకొని తిని చూడండి ఎంత బాగుందో. లైక్ చేయండి, షేర్ చేయండి. నువ్వుల పచ్చడి రెడీ. సూపర్ టేస్ట్గా చాలా బాగుంది. నూలు దంచిన పచ్చడి చేసాం కదా రోట్లో, నూలు పచ్చడి. ఇప్పుడు అదే రోట్లో కొంచెం అన్నం వేసి శుభ్రంగా ఊడ్చుకొని తింటే ఆ రుచి, ఆ టేస్ట్ వేరే. ఇది గిన్నెలో వేసుకొని తింటే ఇంత బాగా రాదు. కాలిపోతుంది.
అలా ఉండదు బాగుంది.